నేను విమర్శించడానికి రాలేదు. కేవలం భారతీయ జనతా పార్టీ అనేది హుజురాబాద్ నియోజకవర్గంలో మొదట్లో ఏ స్థితిలో ఉంది, క్రమక్రమంగా ఏ విధంగా అభివృద్ధి చెందినదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. ఏమని విమర్శిస్తున్నారంటే నాకు కావాలని వ్యతిరేకంగా చేసి బీజేపీలో ఓట్లు తక్కువ పడలేదు. ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో 1500 నుంచి 1600 ఉన్న ఓట్లు 20 నుంచి 75,000 ఓట్ల వరకు ఎలా వచ్చింది? ఉదాహరణకు నేను చెప్తాను. అన్న మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు మేము కొంతమంది అన్న కోసం ప్రచారం కోసం వచ్చినప్పుడు అన్న ఏమన్నా అంటే, అయ్యా అక్కడ బండి సంజయ్ గారు మనవాడే, మీరు ఖచ్చితంగా మీరు కూడా అక్కడ ప్రచారం చేసి మన వాళ్ళు మెజార్టీతో రావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మాది 292-93 పోతూ కమలాపూర్ మండలంలో నెంబర్ 1 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ మెజార్టీ మాదే. కాంగ్రెస్ కు 135 ఓట్లు, బీఆర్ఎస్ 93 ఓట్లు మాత్రమే, మొత్తం బీజేపీకి వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఈటల రాజేంద్ర వర్గం, ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు లేరు. అదే అసెంబ్లీలో రాజేంద్ర నిలబడ్డప్పుడు అందులో ఒక్కరిద్దరు కూడా లొల్లులు తయారు చేసిండు. ప్రతి గ్రామం లోపల రాజేంద్ర 2023లో నిలబడ్డప్పుడు ప్రతి గ్రామం లోపల వ్యతిరేక వర్గంగా ఎక్కడ వర్గాలు ఏర్పడ్డాయి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ప్రతి గ్రామంలో లొల్లి చేసుకుంటూ ఏ విధంగా ఈటలందరూ ఓడిపోవాలి. ఇవరిదాకా మిత్రుడు చెప్పినట్టుగా బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీసీలో వస్తున్న కొంతమంది నేను పార్టీ వ్యక్తులే, మనమంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మనుషులమే, వేరే కాదు. దయచేసి ఒక ఆలోచన చేయాల్సిందంటే రాజేంద్ర అన్న, మీరు మా ప్రమాణం కోసం మేము కాదు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ దుఃఖంతో ఉన్నారు అన్న, ఏడుస్తున్నారు. ఒక చనిపోయినా ఏదైనా మంచి అయినా చెడైనా చూసుకునే నాదు లేడు. ఇక మీరు అనుకుంటున్నారు కదా కేవలం నా కార్యకర్తలే వచ్చారని మేము అనుకుంటున్నాం. కార్యకర్తలు కాదన్న, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద ఈటల రాజేంద్ర కనుక మన నియోజకవర్గం రాకపోతే చాలా మంది దుఃఖిస్తున్నారన్న. మేము వచ్చింది కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు వచ్చింది కూడా కేవలం ప్రజల యొక్క ప్రోత్సాహంతో, నాయకుల యొక్క ప్రోత్సాహం కాదన్న. ఇక్కడ మేము అనుకున్నది కాదు. ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు కాదు, చాన్నాళ్ళ నుంచి అంటే నేను వెంకరెడ్డి అన్నకు వాళ్ళ చెప్పిన అన్న ఏందే, ఏ గ్రామానికి మనం ఎక్కడ పోయినా కూడా మీరు రాజేంద్ర అన్న తీసుకురాలి, ఆయన ఎందుకు పోవాలి, ఆయనతో కదా బతికింది అన్న. మీకు తెలియదు కావచ్చు, ప్రతి గ్రామంలో కూడా కనీసం ఒక 15% మెంబర్స్ మీ ఆధారంతో బతికిన వాళ్ళే ఉన్నారు. హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, వ్యక్తిగతంగా మీరు సాయం చేసినటువంటి ఉన్నారు అన్న. మీరు ఓడిపోయిన తర్వాత అన్న నా ఇంటికే చేర్చిండు ఏందని, మాలాంటి వాళ్ళము ఓడిన ఏదైనటువంటి వ్యక్తులు మా ఇండ్లకు వచ్చి రాజేంద్రనికి ఇట్లా ఓడిపోయింది కదా అని, అది చేసినటువంటి తప్పు నాయకులు కాదన్న. నాయకులు పర్ఫెక్ట్ గా పనిచేసిండ్రు, కొంతమంది కావాలని ఈ విధంగా చేసిండ్రు అన్న. ఒకరిని చెప్తాను, కమలాపూర్ మండలంలో నాకు కమలాపూర్ మండల కార్యదర్శి అన్న, అంతా దయచేసి వినండి, కమలాపూర్ మండల కార్యదర్శి ఇచ్చిండు కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదన్న. ఏమని అనేది ఈటల వర్గం అని అన్న. ఇప్పుడు వస్తుండే కొంతమంది అంటున్నారు అక్కడ, మనలు ఫోన్ చేసి చెప్తున్నారు, మీరు అది పోతాను కదా తర్వాత చూసుకుంటాం. ఏం చూస్తారో భయ్, ఈటల నుండి మాకు మీరేం మమ్మల్ని చూసేది, ఎవరు చూడలేరు. ఈటల రాయనన్న మనకు ఉన్నంతకాలం మీతోటే మేము ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళన్నా మీకు పాత వాళ్ళంతా దుర్మార్గంగా మీ తొమ్మిదిని మిమ్మల్ని అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఉప ఎన్నికల లోపల ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు 1000 నుంచి లక్షల ఆఫర్ వచ్చినా కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఒక్క కుటుంబం కోసం నాకు 10 లక్షలు అయితే నేను బాగుపడతా, కానీ ఈటల రాజేంద్ర ఓడిపోతే హుజురాబాద్ నియోజకవర్గం నాశనం అయిపోయినటువంటి ఆ దృక్పథంతో ఇవాళ ఎందుకు అలాంటి ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని మంచిగా ఉన్నటువంటి పాలల్లో నీళ్లు కలిపిన తేనెలో నీళ్లు కలిపినట్టుగా ఏ విధంగా వేసి ఈటలను పారవాలనుకుంటున్నారు. ఇవాళ మేము వచ్చింది దయచేసి అన్న, మీకు చేతులు వచ్చి మీకు నమస్కరించి మీ కళ్ళ దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న నాయకుల బాధ కాదు, ఇక్కడ నాయకుల ఏడుపు కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఏడుపు అసలే మాత్రం కాదు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి ప్రజలు ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు దుఃఖిస్తున్నారు. అది వేరే విషయం, నేను మాట్లాడలేనండి. రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఏడుస్తున్నారు. అయ్యో మనకు ఏ విధంగా అధికారం వచ్చేవాళ్ళు సార్, మేము దాని గురించి మాట్లాడలేదు, ఎవరిని విమర్శించడం లేదు. దయచేసి మీరు ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గం లోపల మీరు వచ్చి మీ ఆధ్వర్యంలో మీ కాన్స్టిట్యూషన్లో నేను వస్తాను, నేను ఉంటాను, మీరే మిమ్మల్ని గెలిపించుకుంటాను మాకు మాట ఇచ్చేంత వరకు అన్న. ఇప్పటిదాకా అన్నం అన్నారు, అవసరం అనుకుంటే మంచినీళ్ళు కూడా రాకుండా మేము ఇక్కడ ఉంటాం. మాకు మంచినీళ్ళు కూడా రాదాం. ఇక్కడ ఆమరణైజేషన్ గాంధీ మార్పులు చేసినట్టు చేస్తాం. మీరు పిలిస్తే రాలేదు, మీరు పిలవాల్సి అవసరం. ఇప్పుడు మేము అన్నా మేము బ్రతకడం కాదు, మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా రావాలి. రాకపోతే ఇక్కడ పోయిన అన్న మిత్రులు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా
మనమందరూ కూడా ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ మీడియా వాళ్ళు వీళ్ళ ముందు నేను వస్తాను మిమ్మల్ని అందరూ కాపాడుకుంటాను అని ఎందుకు కాపాడుకోవాలంటే మేమంతా నికార్సు ఉన్నట్టు నాయకులు ఇక్కడ ఏ డబ్బుకు లొంగినటువంటి వాళ్ళు న్యాయం కోసం ధర్మం కోసం నీతి కోసం ఒక ధర్మాత్మను కోటేయాలి ధర్మాత్మ ఉండాలి ఈ హుజరాబాద్లో ఉండాలి ఈ రాష్ట్రంలో ఉండాలంటే కోరిక కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ కాబట్టి దయచేసి మీరు మాకు మాట ఇవ్వకుండా మేము మాత్రం అన్నం కూడా ఇవ్వాలని కూడా తినం మీరు కనుక ఆ మాట ఇవ్వకపోతే మంచి నిలువ కూడా ఇక్కడ కూర్చుంటాం ఆ మాట నిర్వహణ చేస్తాం మీరు ఇప్పుడు మీ అందరికీ దయచేసి మీరు ఒకటే ఆలోచన చేయాలి ఖచ్చితంగా మీరంతా కలిసి ఈ విధంగా ఆలోచనకు అన్నప్పుడు మనమంతా వచ్చినామా ప్రజలందరూ కోరుతా ఒకసారి మీరు చెప్పండి అవునా కేవలం మన కోసం వచ్చినా ప్రజల కోసమా అదే జనం హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లోనైనా కానీ ఈటల రాజేంద్ర వస్తాడంటే మమ్మల్ని సాగనంపిల్లు మా ఆడోళ్ళు 4 గంటలు 200 పోతాడుగా ఇంకెప్పుడు పోతావు అరే ఆగిపోయి అందరు కావాలని నేను అరే పోతాడు కదా ఇంకెప్పుడు పోతావు అంటే ఆడవాళ్ళు వేరే పని గంట ఇవాళ మస్తు పనులు చాలా మందికి అన్న ఇంతమంది వచ్చినట్టే కొన్ని వేల మంది వచ్చినట్టే కేవలం మీరు రావాలనేటువంటి సదుద్దేశంతో ప్రజలు ఇంట్లో ఆడోళ్ళు 4 గంటలు ఎత్తంటే ఏం పని అడుగుతారు కానీ ఇలా ప్రతి ఇంటి దాదాపు చాలా మందికి చెప్పుకుంటారు కావచ్చు 4 గంటలకి లేదు తొందరపో మళ్ళీ ఆయన అయితే పోతున్నాడు కదా మళ్ళీ ఏదో మీటింగ్లో పోతున్నాడు కదా నువ్వు ముందుకెళ్ళవు కనీసం మీరు 10 మంది ముందుకెళ్ళబోయి ఆ పోలి ఆగబట్టుల మనిషిని అంటే దయచేసి అన్న ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నోసుకొని బట్టి నోసుకొని నొప్పినట్టుగా కాదు ఇక్కడ ఖచ్చితంగా వర్గాలు లేవు ఇవాళ ఈటల రాజేంద్ర అన్నకు అన్న 2004లో టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది తర్వాత ప్రజలే ఇచ్చింది బీఫామ్ ఈటల అంటేనే హుజరాబాద్ అంటేనే ఈటల దయచేసి చివరిగా నేను విమర్శిస్తున్నాను మీరందరూ ఖచ్చితంగా ఒకే తాటి పైన ఉంటామని మనం వాగ్దానం చేస్తున్నాం ఈటల రాజేంద్ర అన్న గారు మీరు దయచేసి మీరు ఖచ్చితంగా ఈ హుజరాబాద్ ప్రజల కోసం మీరు వస్తారని చెప్పాలి మా హుజరాబాద్లో రావాలి మీరు ప్రతి మండల లోపల మీటింగ్ పెట్టాలి నియోజకవర్గ సభలో మీటింగ్ పెట్టాలి అందరికీ మీకున్నటువంటి వ్యక్తులు ఓ ఊరు సర్పంచ్ కూడా పనికిరాడు ఎవరో టికెట్ ఇస్తాడ అరే ఓ ఊరు సర్పంచ్ పనికెత్తాడే వాడు ఎంత పెద్ద సర్పంచ్ ఆ ఊళ్ళో పోయినప్పుడు హ్యాండ్ ఉన్నట్టు వాడు మరి అట్లాంటిది నువ్వు ఒక ఊర్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అనుభవం తెలిసిన వ్యక్తి ప్రతి కుటుంబం తెలిసిన వ్యక్తి ప్రతి గ్రామం తెలిసిన వ్యక్తి దయచేసి ఇతరులందరకు ఒకే విషయం చెప్తా ఉన్నాను దయచేసి మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను ఇవాళ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏంటంటే మా బాధలు చెప్పుకోవడానికే వచ్చినామన్నా ఏ పార్టీని విమర్శిస్తాని కాదు అది మీకు తెలుసు నేను 20 సంవత్సరాలు టీడీపీలో ఉన్నా అన్నొచ్చి పిలిచిన తర్వాత బీజేపీలోకి పోయినా బీజేపీ కండవ కప్పుకున్న కాడ నుంచి అన్న మాట ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం అన్న నేను 20 సంవత్సరాలు మిస్ అయినా అనే ఆలోచన నాకు వచ్చింది మీ దగ్గరికి వచ్చినాక ఒక 4 రోజులు 5 రోజులకే అంటే మీరు ఎన్నిసార్లు రమ్మన్నా నేను ఎందుకు రాలేదు అసలు దేవుడు అసలు ఎందుకు పంపించలేదు అని బాధపడ్డా నేను కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు నేను 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా ఇంత బాధపడతానా 20 సంవత్సరాలు నీతో నడిచిన వాళ్ళు ఎంత బాధపడతానో వాళ్ళ శోభ ఎంత ఉన్నదో ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటా అంటే తెలుస్తున్నదన్న ఇప్పుడు మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో అప్పుడప్పుడు తడప వచ్చిపోతుండ్రు తప్పలేదు కానీ మీకు ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువైంది అంటే మల్కాజ్గిరిలో ఇంతవరకు ఏ ఎంపీ కూడా ఇంతవరకు గింత తిరగలేదని చెప్పని మీకు ఇక్కడ మంచి పేరు వస్తుంది దానికి కూడా మేము సంతోషపడతాను మమ్మల్ని ఇక్కడ మీ మల్కాజ్గిరికి వచ్చి మేము పనిచేస్తే మీ మంచి గుణం ఒకటి ఏంటంటే మల్కాజ్గిరికి వచ్చి పనిచేస్తే 2 రోజుల ముందు 3 రోజుల ముందే బండి సంజయ్ అన్న అక్కడ నిలబడ్డాడు మన బీజేపీ గుర్తు నిలబడ్డాడు మన ఏ బూత్లో కూడా మన హుజరాబాద్ నియోజకవర్గం నుంచి తక్కువ ఓట్లు రావడానికి ఇక్కడి నుంచి పంపించిందన్న మీరు మీ దగ్గర ఉండకుండా కూడా అక్కడికి పంపించిండు ఆ ఓట్లు ఏ బూత్లో కూడా మేము బండి సంజయ్ అన్నకు ఎక్కువ చూపించినాం అంటే వర్గం చూడలేదు కానీ ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో నేను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చి మీ దగ్గర ఉన్నా ఒక్కరోజు కూడా నన్ను మీటింగ్ పిలుస్తలేదన్నా ఎక్కడ ధర్నాలు ఉంటే పిలుస్తానన్నా ఎందుకంటే మాట్లాడతాడు కాబట్టి ఇట్లా మన ఇక మాట్లాడతాడు అని కానీ ఒక్క మీటింగ్ బీజేపీ మీటింగ్ జరుగుతుంది ఎక్కడన్నా కార్యక్రమం జరుగుతుందని ఇంతవరకు కూడా నన్ను ఇన్వైట్ చేసింది లేదు కానీ బాధపడుతున్నా అన్న జిల్లా వైస్ ప్రెసిడెంట్ చేసిన 2 సార్లు మండల ప్రెసిడెంట్ చేసిన లాస్ట్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఇచ్చిండు నాకు మీ దగ్గర జాయిన్ అయినప్పుడు కానీ నాకేది లేకుండా గడ్డు కూర్చుని మాట్లాడుతానన్నా అంటే మీరున్నారు కాబట్టి ఎక్కడ కూర్చున్నా బాధలేదు ఎందుకు బాధలేదంటే వటిష్ఠలు మనోళ్ళైనాక ఏ పంచలో కూర్చుంటేంది రాజేంద్ర అన్న మా మనిషి అయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటేంది అనే తృప్తితోటి ఇంతవరకు ఉన్నారు వీళ్ళంతా
కానీ ఇప్పుడు ఆ తృప్తి లేకుండా అవుతుంది. ఎట్లయితుంది అని అంటే ఏ వర్గమైనా ఏ కథ అయినా ఒక్క కార్యకర్తను కూడా ఎక్కడికి మీటింగ్ పిలుస్తలేరు, ఒక బూత్ కమిటీ నెంబర్ ఇవ్వలేదు, ఒక మండల ప్రెసిడెంట్ ఇవ్వలేదు, ఒక కార్యదర్శి ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇవ్వకున్నా బాధలేదు, మీ మనసులో నీ కొరకైనా పనిచేస్తాం. కానీ వాళ్ళు మమ్మల్ని మొన్న హుజరాబాద్కి వస్తే కూడా మాకు ఇన్వైట్ లేదు. అంటే మేము బీజేపీలో ఉన్నట్ట లేనట్ట, మేము పువ్వు గుర్తు పని చేస్తున్నా లేనట్ట, మేము పువ్వు గుర్తు ఏమైనా ఓటు వేయకుండా ఏమైనా పక్కలు తిరిగి ఏమైనా అన్యాయం చేసినావా? అట్లా చేసిన వాళ్ళని వాళ్ళు పక్కకు పెట్టని, మీకు తెలియకుండా అయితే మేము చేయలేం కదా. ఒకటి అన్న, మీరు సుదీర్ఘ అనుభవం ఉన్నోళ్ళు, మీకు ఉన్న కష్టం మాకు పావులో కూడా లేదు, మీకున్న బాధ మాకు కొద్ది కూడా లేదు. కానీ మేము చిన్నోళ్ళం కాబట్టి ఆ చిన్న బాధను కూడా తట్టుకోకుండా అవస్థపడతాను. కాబట్టి రేపు బీఫామ్ ఇష్టానికి రెడీ ఉన్నారు. ఒకటేంటంటే వాళ్ళ అన్న ముచ్చట ఏంటంటే వాళ్ళ అన్న ముచ్చటతోటే ఇక్కడికి రావడం జరిగింది. పార్టీ లైన్లో పనిచేయాలి, మొదటి నుంచి ఉన్నోళ్ళకే ఇస్తాము, పార్టీ మేము మాకెవరికి అన్నా మాకు ఎరికే అనే ముచ్చట మాట్లాడే వరకు గుండెలమైన కొట్టినట్టు అవుతుందన్న. అయితే మీరు అక్కడికి వచ్చి హుజరాబాద్ నియోజకవర్గంలో మీరు నిలబడ్డారు అని అంటే మీరు ఎట్లా ఉండమంటే గట్ల ఉంటాం. బీఫామ్ ఇయ్యం తమ్మి, మీరు అట్టిగానే ఉండురన్నా ఉంటాం, లేకపోతే ఇష్టం తమ్మి గెలిపించుకుంటాం అన్నా ఉంటాం. కానీ మిమ్మల్ని వదిలిపెట్టిపోయే సమస్య అయితే లేదన్న, సత్యాంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టిపోయే సమస్య లేదు. కానీ మా కార్యకర్తలకు కానీ కొంతమందికి సర్పంచులు కావాలని, ఎంపీటీసీలు కావాలని చెప్పని వాళ్ళకు బాగా అంటే 20 సంవత్సరాలతో నిన్ను అంటుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళను తప్పకుండా నువ్వు వచ్చి ఒక్కసారి ఊళ్ళలో ఒక్కసారి మా మనిషిని గెలిపిరు అని చెప్తే ఇండిపెండెంట్ చేసినా గెలుస్తారన్న. ఇండిపెండెంట్ చేసిన ఏ హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఊళ్ళో పోయినా నువ్వు ఈ రాజ్యంలో ఉన్న మనిషి అంటే గెలుచడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దానికి కొంచెం ప్రోత్సాహం ఇచ్చి ఈ అపోహలన్నీ పోయేటట్టు నువ్వు మా అందరినీ ఇక్కడి నుంచి సంతృప్తిపరిచి అన్న తమ్ముళ్ళు మీకు నేనున్నా అని చెప్పని ఇక్కడి నుంచి పంపిస్తారని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. కన్వీనర్గా నేను బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మొన్నటి వరకు కూడా రాజేంద్రన్న అక్కడ ఉన్నా లేకపోయినా పార్టీ కోసం సిద్ధాంతం కోసం 100% టైం కేటాయించి మేము అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. సడన్గా నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రమే చెప్పి ముగిస్తా, అంతకంటే ఎక్కువ మాట్లాడే టైం లేదు. కాబట్టి మొన్న మా బీజేపీ నాయకుని వాళ్ళ కూతురు ఫంక్షన్ ఉంటే మేము జమ్మికుంట గ్రామానికి వెళ్ళడం జరిగింది, కూరపల్లి. అక్కడ మా మండలానికి సంబంధించిన అందరు నాయకులు కలిసి అన్నారు, రేపు ఒకసారి ఈటెల అందరి దగ్గర పోదాం, ఒకసారి మన సార్ను కూడా ఒకసారి ఇటు రమ్మనాలే, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మనకు కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాం కదా అందరం అని అనుకుంటే, నేను అక్కడ లోకల్కి సంబంధించిన ఒక గ్రూప్లో ఈటెల అభిమానుల గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినారు. రేపు పొద్దున వినాయక మండలంలో ఈటెల అభిమానులకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మీరు అందరూ తప్పకుండా 10 గంటలకు రావాలని కోరామని ఒక మెసేజ్ పెట్టినారు. ఆ మెసేజ్ని మా వీణాంక మండలానికి సంబంధించిన ఒక చిల్లరగా ఉంటాడు అక్కడ పార్టీకి సంబంధించిన వాడికి వాడే నేనే మేఘా అనుకొని ఒక ల్యాప్టాప్, ఒక 2-3 ఫోన్లు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు బ్యాగులు వేసుకొని. వాడే ఇవన్నీ ఫేక్ న్యూస్ అంతా సృష్టించుకుంటా అక్కడ దాన్ని అది చేసేదంతా అక్కడ వాడే. అవన్నీ ఎన్నటి నుంచో మాకు తెలుసు, కాకపోతే పెద్దగా పట్టించుకోము. నేను పెట్టిన మెసేజ్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని బండి సంజయ్ గారికి పంపించిందట. అదేవిధంగా జిల్లా బీజేపీ కార్యవర్గం గ్రూప్లో పెట్టి దాని కింద ఒక మెసేజ్ పెట్టిన వాడు, నేనంటే తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వాడిని ఒక మెసేజ్ పెట్టి, నేను ఎందుకో సాయంత్రం పూట వాట్సాప్ ఆన్ చేయగానే ఫస్ట్ నాకు అదే మెసేజ్ నాకు కనబడగానే నాకు అనిపించింది, ఎందుకు ఈ సైకో వాళ్ళతోటి ఎన్ని రోజులు కొట్లాడతాం, ఎన్ని రోజులు కొట్టాడినా వాళ్ళు మారరు, వాళ్ళ పుట్టుకనే సైకో గుణాలతో పుడతారు కాబట్టి వాళ్ళు మారే అవకాశం ఉండదు. మనం ఎన్ని రోజులున్నా వీళ్ళతో కొట్లాడు కూడా వేస్ట్ అని అనిపించింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నా. అది కాక ఇంకొక కారణం ఉంది, జమ్మికుంట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాడు కూడా ఇంత ఉంటాడు, వాడనే అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ఈటెల గురించి ఒక కామెంట్ పెట్టిండు. ఒక ముందు రోజు అక్కడ కూడా ఒక సమావేశం, ఈటెల గారికి సంబంధించిన సమావేశం అక్కడ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని ఆయన ఏం పెట్టిందంటే, ఈటెల గారట మండలానికి ఒక 50 కార్లకు పైసలు ఇచ్చి, డీజిల్ పోపించి, భోజనాలకు పైసలు ఇచ్చి, మీరంతా నా ఇంటికాడికి వచ్చి ధర్నా చేయరి, హుజరాబాద్ మీరే రావాలి, మీరే దిక్కని ధర్నా చేయరి అని కార్యకర్తలు బతిలాడుకుంటాడు అని పెట్టిండు ఒక మెసేజ్. వాడు ఎంత చిల్లరగాడంటే
ఇప్పుడు నేనే హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్, రాబోయే చైర్మన్ అని కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్తా, నేను రాజీనామా చేసిన, నేను రేపటి సమయం పార్టీలో కొనసాగే ఆలోచన కూడా నాకు లేవు. ఎందుకంటే వాడనే అంట వాళ్ళ అమ్మకో ఎవరికో మోకాలు ఆపరేషన్ అవసరం అయితే 2,50,000 రూపాయల సంబంధించిన అవసరం అయితే ఈటెల రాజేందర్ గారు ఆయనకు ఆపరేషన్ చేయించారు. ఈటెల రాజేందర్ గారు ఆ మాట వాస్తవం, వారికి తెలుసు, జమ్మిగూడకు సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వాడు కూడా ఈటెల రాజేందర్ గారి గురించి మెసేజ్లు పెడతాను. అందుకని ఇవన్నీ చూసి బాధ అనిపించింది. నేను రాజీనామా నిర్ణయం తీసుకొని నేను ఈటెల రాజేందర్ గారు కూడా చెప్తే వారు ఎట్లా వద్దంటారని కూడా చెప్పక నేను డైరెక్ట్ ప్రెస్గా వాళ్ళకి ప్రకటన పంపించి చేసిన. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గారు హుజరాబాద్లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఉండే, నాకు గత 3 నెలల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. జిల్లా అధ్యక్షుడు అనేటోడు ఈటెల రాజేందర్ మనిషి ఎక్కడున్నా వారిని అనగబెట్టే కార్యక్రమంలో ఉన్నారు. వీరు ఆయనకు ఇంకా పార్టీని డెవలప్ చేసే పని కాదు, ఆయన వీళ్ళని అనగబెట్టే పనులు ఉన్నారు. మరి నేను పత్రికా ముఖంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకున్న, అసలు కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటి? ఈటెల రాజేందర్ గారిని హుజరాబాద్ నుండి హుజరాబాద్ ప్రజలకు దూరం చేయాలనే పని మాత్రమే చెప్పారు తప్ప పార్టీ పని అక్కడ జరుగుతలేదు. మొన్న వారు వచ్చిన సైకిళ్ళ పంపిణీలో కార్యక్రమంలో భాగంగా కొందరు ఈటెల రాజేందర్ అభిమానులు అక్కడ ఫ్లెక్సీలలో ఈటెల రాజేందర్ గారి ఫోటో పెట్టుకొని ఫ్లెక్సీలు కడితే ఇక అక్కడ జిల్లా అధ్యక్షుడు గంగా కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, బిడ్డ నువ్వు ఎట్లా ఈటెల రాజేందర్ ఫోటో పెడతావు, నీకు ఈ రోజు నుంచి నీ పని అయింది, నీ చాప్టర్ క్లోజ్, నీకు ఏది రాదు, నువ్వు లైన్ దాటినా ఉంటాడు. ఏంటి లైన్ అంటే, లైన్ దాటడం అంటే ఏంటిదో మా జిల్లా అధ్యక్షుడు నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు చెప్పాలి. ఎందుకు ఈటెల రాజేందర్ గారి పేరు ఫోటో ఫ్లెక్సీలు ఉండొద్దో నువ్వు చెప్పాలి. ఆయన 25 సంవత్సరాల నుండి హుజరాబాద్ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచింది, 2 సార్లు మంత్రిగా హుజరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో రకాల సేవలు చేసి హుజరాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రపదాన్ని నిలిపిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మరి మీరు ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత మీకు బీజేపీకి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా, అది కూడా మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నా నేను. ఈటెల రాజేందర్ గారు మీద అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన పుప్పాల రఘు, ఆయనకు వచ్చిన ఓట్లేమి, హుజరాబాద్ నియోజకవర్గంలో ఆయనకు వచ్చిన ఓట్లు మొత్తం 1600. మరి ఈటెల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఓట్లేమి. నిన్న అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా మేము హుజరాబాద్ మీటింగ్లో అవమానపరిచే విధంగా మాట్లాడారు. 100% మేము బాధపడుతున్నాం. మేము బండి సంజయ్కి వ్యతిరేకంగా మేము దేశిస్తలేం. హుజరాబాద్ నియోజకవర్గంలో నా ఓటమికి కుట్రలు చేసిరని మాట్లాడిండు, అది దానికి చాలా బాధపడుతున్నాం. మేము బాధతోటే నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలు ఉంటే రాజధాని ఎప్పటికో ఒక ముచ్చట చెప్తాడు, పదవుల కోసం పెదవులు మూసేవాడిని కాదని చెప్తాడు. మేము కూడా అదే అనుకున్నాం. మా ఆత్మాభిమానం కంటే ఈ పదవులు ఎక్కువ కాదని భావించి నిర్ణయం తీసుకున్నాం. ఎవరు కుట్రలు చేసిరో మీరు బహిర్గతంగా మాట్లాడండి, పేర్లు చెప్పండి. మీకు అప్పుడు మీకు 2019 అప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఓట్లేమి, ఇప్పుడు మీకు మొన్న 2024 వచ్చిన ఓట్లేమి, ఆ రికార్డులన్నీ ఉన్నాయి మా దగ్గర. చర్చకు మేము సిద్ధమని చెప్తా ఉన్నా, నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా, దేనికైనా సిద్ధం. హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలా నేను మీ రికార్డులను తీసుకొచ్చాక వేస్తా. నేను ఏ ఒక్కరితో కూడా బండి సంజయ్ ఓటు బీజేపీకి ఓటు చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ 5 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. అందరు సంబంధించిన నాయకులతోటి మేము ఎంతో కలిసికట్టుగా వారందరితో స్నేహం చేస్తూ 100% వాళ్ళతోటి నియోజకవర్గంలో పొద్దున్నుండి రాత్రి వరకు తిరిగి కూడా వాళ్ళతో కష్టపెట్టుకుంటా కూడా వాళ్ళను పార్టీ కోసం పనిచేయించిన తప్ప ఏ ఒక్కరోజు మా వాళ్ళకి కానీ ఎవరికి కానీ బండి సంజయ్ కోటేయద్దు, ఇది బీజేపీ కోటేయద్దు అని చెప్తే నేను ఇప్పటికి కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నా. మేము పార్టీ కోసం రాజధాని కోసం వచ్చి సిద్ధాంతం ప్రకారం పనిచేసినా తప్ప ఏ ఒక్కరోజు కూడా ఎదుటి వాళ్ళను నమ్మించి మోసం చేసే అలాంటి గుణాలు మా దగ్గర లేవు. అందుకనే బాధతోటి నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికి కూడా నేను పత్రికా ముఖంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర అధినాయకత్వానికి, మీరు ఇప్పటికైనా రామచంద్రరావు గారు మొన్ననే కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం కావడం జరిగింది. మీరు ఇప్పటికైనా ఒకసారి కరీంనగర్ జిల్లా పైన దృష్టి కేంద్రీకరించి ఎందుకు ఇక్కడ హుజరాబాద్లో ఈ విధంగా జరుగుతూ ఉందో మరొకసారి మీరు వచ్చి అక్కడ సమయం ఇచ్చి కేటాయిస్తే మా బాధలు మేము చెప్పుకుంటాము. ఎవరి తప్ప మీరు నిర్ణయించి అక్కడ పార్టీని ఈ వర్గాలు, మరి ఈటల వర్గం, సంజయ్ వర్గం, పాత బీజేపీ, కొత్త బీజేపీ అనే ఇప్పటికి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది తప్ప
మరి ఎన్ని సంవత్సరాల కింద పాత బీజేపీ అవుతారో నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి ఓటకు వచ్చిన రోజే బీజేపీలో చేరితేనే అతను పాత బీజేపీ, అంతే తప్ప వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాడు తర్వాత వచ్చిన వాడు మాత్రం వాడు ఎప్పటికీ వాళ్ళ జన్మంతా కొత్త బీజేపీగానే ఉంటాడు తప్ప వాళ్ళు పాత బీజేపీగా ఉండడు. వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్తా ఉన్నారు, డైరెక్ట్ చెప్తా ఉన్నారు. ఇంత పత్రికాముఖంగా ఇవన్నీ ఓపెన్గా చెప్పుకోకుండా దాదాపు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో జరిగేవి 100%, అక్కడ జరిగేవి జిల్లా అధ్యక్షుడు ఏంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో లోకేష్ బాబు గారు ఏదో రెడ్ బుక్ ఆరెంజ్ బుక్ అని రాసుకున్నారు. అదే వ్యవస్థను ఇప్పుడు మా ఇక్కడ గంగా కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు. షామీర్పేటకు ఎవరెవరు పోతారు, ఈటల రాజేందర్ని ఎవరు వెళ్తారు, వాళ్ళతో ఎవరు ఫోటోలు దిగుతారు, ఇవన్నీ ఒక బుక్లో రాసుకుంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మీరు రాసుకోవాల్సింది, మీరు ఈ బుక్లో పేర్లు రాసుకోవాల్సుకుంటే మీకు బుక్కులు సరిపోవన్నా, బుక్కులు సరిపోవు, అంతమంది ఉన్నాం. ఎందుకంటే వేల కుటుంబాలు ఈటల రాజేందర్ గారి సహాయం పొందిన వ్యక్తులు, ఆయన ఒక 15 రోజులు ఆయన చూడకుండా ఉండలేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు అక్కడ. అన్నట్టులో పోదామా ఒకసారి రోజు చూసాక మనం 4 కలిసి కారు తీసుకొని కిరాయి తీసుకొని వచ్చి ఆయన చూసి సంబరపడిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను నువ్వు హుజరాబాద్ ప్రజల గుండెల నుంచి తొలగిస్తా అంటావు. నువ్వు బుక్ రాసుకుంటే నీకు ఒక కమ్మగారు, మీ బీజేపీలో అసలైన బీజేపీలో ఎంతమంది ఉన్నారో రాసుకుంటే ఒక్క కమ్మలో సరిపోతుంది నీ కాన్స్టిట్యూన్సీ మొత్తం. నువ్వు మా అందరినీ రాసుకోవాలంటే నీకు బుక్కులు కూడా సరిపోవు. అందుకోసమే హెచ్చరిస్తాను, మేము పార్టీల కోసం పదవుల కోసం పార్టీలకు రాలే. అందుకనే మా ఆత్మగౌరవం కన్నా ఈ పార్టీ పదవులు పార్టీ ముఖ్యం కాదని భావించి నేను అది తప్ప ఒక నిర్ణయం తీసుకున్నా. దానికి మీరు అందరూ కూడా ఇన్ని రోజులు మిమ్మల్ని అందరూ కూడా క్షమించమని కోరుతున్నా. మీ అందరూ కూడా 3 సంవత్సరాలుగా నాకు మీరు అందించిన సహకారాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అదే నువ్వు అందరితో కొట్లాడుకుంటూనే పోయినావు, మరి నువ్వు ఎన్నడూ సుఖపడ్డావు అని. ఒక క్యాండిల్ కొవ్వొత్తిని తీసుకుంటే కొవ్వొత్తి అది కరిగిపోతూ ఉంటుంది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెలుతురిస్తూ ఉంటుంది. ఆ కొవ్వొత్తి కరిగిపోతూనే ఉంటుంది, కానీ తన పక్కన వాళ్ళందరికీ వెలుతురిస్తూ ఉంటుంది. అటువంటి కొవ్వొత్తి మన ఈటల అన్న. ఇంకో మన రామన్నేడి మన రావన్నపల్లి ఈయనేమన్నాడు, మీరు దిక్కులేని వాళ్ళం అయినా అన్నాం. దిక్కులేని వాళ్ళం ఎందుకు అవుతామే మనం? దిక్కులేని వాళ్ళకు ఎవరి దిక్కు? దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈటల రాజేందరే దిక్కు. ఇక ఊకే మనం వాళ్ళను వీళ్ళని అనట్టు. హుజరాబాద్ గడ్డ అంటే ఏంటిది? ఈటల రాజేందర్ అడ్డ. మరి ఇవాళ వచ్చి మనం ఇక్కడికి బతిలాడవలసిన అవసరం దేనికి వచ్చింది? సార్ను మనం ఎందుకు బతిలాడుతున్నాం అని మనం కాదంటాడా? మనమే కదా తప్పు చేసిన ఎవరం? హుజరాబాద్ ప్రజలమే కదా. హుజరాబాద్ ప్రజలను తప్పు చేసినాం, ఆ తప్పుకు ఇవాళ మనం శిక్ష అనుభవిస్తాను. ఇదివరకు చెప్పినా జమ్మికుంటలా, సరే చెప్పిందే చెప్తే మళ్ళీ ఊకే అదే చెప్తాను అనుకుంటారు కావచ్చు, కానీ చెప్పాలి ఇప్పుడు. ఆయనను మనం ఆ రోజు రామచంద్రుడిని కైకేయి దశరథుని వరాలు కోరి అడవికి పంపింది, వనవాసానికి 14 ఏళ్ళు వనవాసానికి పంపింది. ఇప్పుడు మరి ఆయనను మనం మల్కాజిగిరికి పంపినాం. ఇక్కడక్కడ హుజరాబాద్ ఓడగొట్టి మల్కాజిగిరికి పంపినాం. ఆయన ఇప్పుడు ఈ అడవిలో రాముని అడవిలోకి వెళ్ళినట్టు మనం ఆయనను మల్కాజిగిరికి పంపినాం. ఎవరం పంపినాం? మనమే కదా. మనమే పంపించినామా లేదా? మరి తప్పు మనదే. అయితే ఇప్పుడు తప్పు చేసినాం మనం, అది దిద్దుకోలేని తప్పు. కానీ అయ్యా పెద్ద మనసుతోటి మేము చేసిన తప్పును క్షమించు, దయచేసి నేను మొదటి నుండి హుజరాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పటి నుండి కూడా మొదటి రోజు నుండి కూడా నేను ఎంబడి ఉన్నా. ఎన్నో రోజులు మనం కలిసే ఉన్నాం. దాదాపుగా రాత్రి 2 గంటలు 3 గంటల దానికి కూడా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకునేది. మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేచిందంటే అన్న 7 గంటల వరకు బయటికి వెళ్తే రాత్రి 1 గంటకో మళ్ళీ వచ్చేది. ఒక్కొక్క రోజు 70 ప్రోగ్రాంలు 80 ప్రోగ్రాంలు. పెళ్ళిళ్ళు అంటే ఏంది, సావులు అంటే ఏంది, ఇంకా ఏమైనా ప్రారంభోత్సవాలు అంటే ఏంది, శంకుస్థాపనలు అంటే ఏంది,
మధ్యాహ్న భోజనం కూడా ఇంటికాడ ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ ఏదో ఇంత తిన్నానని చేసేది, కానీ కడుపు నిండా తినకపోయేది. పొద్దున లేచిందంటే రాత్రి 1 గంట దానిక ప్రోగ్రాంలనే తిరిగేది. ఒకడొక్కడ పెళ్లిళ్ళ గిట్ట మరి రాత్రి 1 గంట అవుతుంది కదా, మరి ఇప్పుడు వాళ్ళు ఉంటారా అంటే కూడా వాళ్ళు కూడా పిల్లగాని వాళ్ళు పెళ్ళోళ్ళు కూడా 1 గంట కాదు తెల్లారినా మంచిదే, ఆయన అక్షింతలు వేసేదానిక మేము ఇల్లే చూస్తుంటాం, ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము వెంబడి ఉండి చూసినాం కాబట్టి. మరి చదువులకైతేనేమి పిల్లగాళ్ళ చదువుల కంటే ఆయన ఎంతో సహాయాలు చేసేది అందరికీ, నిరుపేదలకు. ఎవరైనా చనిపోయిందంటే కూడా ఎంతో మందికి సహాయం చేసిండు, ఇల్లు కట్టుకునేటందుకు కూడా ఎంతో మందికి సిమెంట్ ఇప్పించిండు. ఇక ముఖ్యంగా ఆరోగ్యం అంటే అయితే ఆరోగ్య సమస్యలు అంటే మాత్రం ఆయన ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకునేదంటే తన ఆర్వీఎం హాస్పిటల్కు బస్సుల ద్వారా ఊరూరా బస్సులు పెట్టి ప్రజలందరినీ కూడా దవాఖానలో పరీక్షలు చేయించిండు. మరి వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా కూడా ప్రతి పేషెంట్ కూడా ఎంతో కొంత బిల్లు తక్కువ చేయించని తప్పకుండా తక్కువ చేయించేది. ఆయనతోటి సహాయం పొందని ఇల్లు లేదు, సహాయం పొందని ప్రజ లేదు. మీడియా మిత్రులారా, ఇక్కడ ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇది ఆషామాషి మీటింగ్ కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో మీరు అనేకమైన మీటింగులు చూసి ఉండొచ్చు, ప్రజల మీటింగులు, 1000 మంది 1,00,000 మంది, కానీ ఇది ఒక గొప్ప మీటింగ్. స్వచ్ఛందంగా ఎవరికి వారు ఒక 4-5 కలిసి అక్కడ నుండి ఇక్కడికి 5,000 రూపాయలు అంటే 4 మనిషికి 1,200, 5 ఉంటే మనిషికి 1,000 రూపాయలు వేసుకొని స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఇంకా చాలా మంది తరలి వచ్చేటందుకు సిద్ధంగా ఉండ్రి. అయితే అవసరం లేదు, కేవలం మనం ప్రజాప్రతినిధులమే ముఖ్యులమే పోయి ఆయన అభిప్రాయం ఏందో మనం తెలుసుకున్నట్టాం, మన సమస్యలు వివరించుదాం అని చెప్పి వచ్చినాం. కానీ బల ప్రదర్శన చేయాలనుకుంటే మరి 10-15 వేల మందిని తప్పకుండా వచ్చేటోళ్ళం. కేసీఆర్ గారు ఎన్ని మీటింగ్లు పెట్టిండో మనకు తెలుసు. అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ప్రతి మీటింగ్ కూడా అది హైదరాబాద్లో కానీ, నల్గొండలో కానీ, కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ అది సక్సెస్ అయింది అంటే హుజురాబాద్ నియోజకవర్గం నుండి 15,000 మంది పోతేనే ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేది. ఎక్కడ ఏ ప్రోగ్రాం చేయని, వంట వార్పు చేయని, ధర్నాలు చేయని, ఇంకా రైలు రోకోలు చేయని, రాస్తా రోకోలు చేయని, నిరాహార దీక్షలు చేయని, యామన నిరాహార దీక్షలు చేయని ఏ ప్రోగ్రాం అయినా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది మన హుజురాబాద్ గడ్డ. అది ఈటెల రాజేందర్ అడ్డ. ఈటెల రాజేందర్ గారు లేకుంటే ఆ రోజు ఉద్యమం ఏం లేదు. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమ విషయంలో కానీ, ప్రజల కష్ట సుఖాలు తీర్చడంలో కానీ, వారి బాధకాలు వినడంలో కానీ, వారి కష్టాలు తీర్చడంలో, మన ఉద్యమ విషయంలో గట్టి మనిషి. ఎంత గట్టి మనిషి అంటే ఉక్కు కంటే గట్టి మనిషి, స్టీల్ ఉక్కు కంటే గట్టి మనిషి. అదేవిధంగా ఉద్యమం మర్చిపోయి మన వ్యక్తిగతంగా వారి దగ్గరికి వస్తే వారు మెత్తటి మనిషి. ఎంతటి మెత్తటి మనిషి అంటే దూది కంటే, స్పాంజి కంటే మెత్తటి మనిషి. మరి అటువంటి మనిషిని మనం కాపాడుకోలేకపోయినాం. ఇప్పుడు మనం తప్పు చేసినాం, తప్పు సరిదిద్దుకునే సమయం ఉన్నది. ఏదో అరణ్యవాసం పూర్తి అయిందని మీకు ఆ రోజు కూడా చెప్పినాం. దయచేసి ఇక మీరు హుజురాబాద్కు రావాలి. ఇప్పుడు మేము వచ్చిన ఉద్దేశం అదే. సరే, బాధతోటి ఎంతో మంది ఎన్నో మాట్లాడి ఉండవచ్చు, అన్ని నిజాలే జరుగుతూ ఉన్నాయి అక్కడ. మీరు మాకు దిక్కు లేరు కాబట్టి వేరే వాళ్ళు ఏమన్నా మేము భరించవలసి వస్తుంది. ఇప్పుడు మీరు వచ్చినాక బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలలో 20,000 వస్తే అన్నతో వచ్చినాక పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ అభ్యర్థికి 78,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు అసెంబ్లీ అభ్యర్థికి అన్న రాకముందు, బై ఎలక్షన్స్కి రాకముందు 1,500 ఓట్లే వచ్చింది. బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,500 ఓట్లు. రాష్ట్రం మొత్తం లోపల కనీసం 30% పెరిగింది. బీజేపీలో 30%, 20 నుంచి 30% పెరిగింది రాజేంద్రనిలోకి వచ్చిన తర్వాత. అన్న 185% ఉన్నటువంటి జనాభాలో ఓకే అన్న. అయితే దయచేసి ఇప్పుడు మనం అందరం వచ్చింది ఎందుకంటే అన్న, దయచేసి హుజురాబాద్ని అడ్డ, ఈటెల రాజేందర్ గడ్డ, దయచేసి మీరు హుజురాబాద్కు రావాల్సిందిగా ముందు ఒక
పెద్ద మీటింగ్ పెట్టుకొని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి మరి ఎప్పటిలాగానే గతంలో మీరు మా సమస్యలు ఏ విధంగా పరిష్కరించిండ్రో మరి ఆ విధంగా పరిష్కరించాలని కోరుకుంటూ మరి మిమ్మల్ని ఇప్పుడు మన ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను.